పిచ్చ నా కొడక, నీ వల్ల ఇల్లు వాకిలి ఉద్యోగం అన్నీ వదిలేసి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావురా? నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. లవ్ ఏంట్రా? సార్ ఒకసారి హెల్ప్ చేసింది, ఆ రోజు నుంచి చూడకుండా ఉండలేకపోతున్నా సార్. మీరు వద్దంటే మానేస్తా సార్, ప్లీజ్ నన్ను కొట్టకండి సార్. ఇంకోసారి యాక్సిడెంటల్ గా అయినా కనిపించావంటే చంపేస్తాను నేను. అసలు ఎక్కడుంటావురా నువ్వు? అబ్బా, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. వాడెవడో నిన్ను గాఢంగా ప్రేమిస్తూ దూరం నుంచి చూస్తూ ఆరాధిస్తున్నాడు. నా స్టేజ్ లో 2 పీకే వార్నింగ్ ఇచ్చాను. ఇంకా వాడిని నేను డిస్టర్బ్ చేయలే. ఓకే, ఇంకా నీ వెళ్ళొచ్చుగా? వెళ్ళొచ్చు. ఓకే బాయ్. ఆగు, ఈవినింగ్ బర్త్డే పార్టీ వరకు ఉండి వెళ్ళొచ్చుగా? అబ్బా, అడుగుతా లేదో అని టెన్షన్ పడుతూ ఉన్నాను. డెఫినెట్ గా వస్తాను. ఒక్క ఫోన్ చేసుకుంటాను. ఓకే, సచ్చినా నా ఫోన్ ఇవ్వను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో నానా. ఒరే ఏదో ఏడున్నావురా, అసలు ఫోనే చేస్తావట్లేదేంటి? రేపు వచ్చేస్తున్నా నానా. ఇదిగో నీకు ఉద్యోగం ఇచ్చాడు ఎదవా, ఆడి నీకోసం ఓ ఫోన్ చేస్తున్నాడు. అడిగండి ఒకసారి ఫోన్ చేయి. సరే నువ్వు ఫోన్ పెట్టి నేను తర్వాత చేస్తా. వెంకటేశ్వరరావు, ఊరిని అమ్మ కడుపు కాల ఎక్కడున్నావురా నువ్వు? అరే, ఎవరి మీద కోపం వచ్చినా సినిమా వాళ్ళ మీద చూపించినట్టు ఎంపీ గారు నా మీద చూపిస్తున్నాడు రా. సార్, కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చింది సార్. ఏంట్రా అనివార్య కారణాలు? లవ్వేగా? కాదు సార్, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే తిరిగి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండలేను. నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంటే అది నేను క్లియర్ చేశాను. ఈ రోజు బయలుదేరి రేపు వచ్చేస్తాను. ఒరేయ్, నువ్వు రాకపో. నువ్వు పంపిస్తానన్న ఎవిడెన్స్ మాత్రం నాకు పంపించరా. ఒరే, నాకు పంపించదురా, డైరెక్ట్ గా ఎండీ గారికి పంపించరా. ఈమెయిల్ ఐడి నీకు ఇస్తాను. పంపించిన వెంటనే టెలికాస్ట్ చేస్తారు కదా సార్. ఒరే, నువ్వు పంపించరా. ఈవినింగ్ 5 కల్లా బ్రేకింగ్ న్యూస్ వస్తుందిరా మన ఛానల్లో. ఓకే సార్. శభాష్ అవతారం. బావా, పంపుతావుగా? రెడీ, కౌంట్ డౌన్ స్టార్ట్. మా ఊరు మా వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సుబ్బారెడ్డి, మా ఊరు మా వంట, ఇది మన ఛానలేనా? డాడీ, ఇదేంటి సుబ్బారెడ్డి, మన ఛానల్లో రావాల్సింది పక్క ఛానల్లో వస్తుంది. ఛానల్ మార్చండి సార్. ఈ చుట్టపక్కల మన ఛానల్ తో పాటు అన్ని ఛానల్స్ కి ఇచ్చాడు న్యూస్. Many happy returns of the day. థ్యాంక్ యూ. You're looking very pretty. అవును, వెరీ ప్రిటీ. Why is he talking like that? Who's he? ఐ డెకరేటింగ్ ఆఫ్టర్ కేక్ కటింగ్ గోయింగ్. ఇది 7.5 లక్షల రింగ్. ఇదే నీ బర్త్డేకి ఇస్తానన్న సర్ప్రైజ్. హ్యావ్ ఇట్. నేను గిఫ్ట్ ఇవ్వచ్చా? ఏంటిది? ఓపెన్ ఇట్. చందమామ. ఓ మై గాడ్, నేను 10th లో ఉన్నప్పుడు కథ రాసిన చందమామ. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు చందమామ బుక్స్ ఇష్టం అని తెలిసింది. నువ్వు కథ రాసిన చందమామ బుక్ కోసం వెతుకుతున్నావు అని కూడా తెలిసింది. ఎలా దొరికింది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నా. లక్కీగా ఈ రోజు దొరికింది. థ్యాంక్ యూ. చందమామలా నీ మొహం ఎప్పుడూ వెలిగిపోతూనే ఉండాలి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉంటాను. బాయ్. నేనిచ్చింది 7.5 లక్షల ఉంగరం, అది బ్లడ్ 3.5 రూపాయల పుస్తకం. దాన్ని అపురూపంగా చూస్తావేంటి? మనసుకు దగ్గరైన వాటికి మనీతో విలువ కట్టకూడదు. అది ఫెయిల్ అయిన వాళ్ళ ఫిలాసఫీ. అయినా నువ్వు ఇంత చీప్ వస్తువులకి, చీప్ మనుషులకి విలువిస్తావు అనుకోలేదు. నాకిప్పుడు బాధేస్తోంది మీకు విలువిచ్చినందుకు.
అనాలిసిసే కరెక్ట్ అయింది. వాడు సక్సెస్ఫుల్ గా దాని లవ్ లో పడేశాడు. అతను నా ప్రేమకి హెల్ప్ చేస్తూనే అసలు ప్రేమంటే ఏంటో తెలుసుకునేలా చేశాడమ్మా. కానీ తెలుసుకుని కలుసుకునే లోపే అతను వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడున్నాడో ఏమో, కనీసం ఫోన్ నంబర్ కూడా లేదు. హలో, ఉన్నది కాదే మరి? కొత్త గొంతు. అక్కడ మా ఎదవ ఉన్నాడా అమ్మా? వెదవా? అదేనమ్మా, నేను నీ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. అమ్మా, దొరికాడమ్మా. హలో, చిన్న కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా. మా వాడిని లవ్ చేసింది నువ్వేనట? అవునండి. ఏం చేస్తుంటా? డాక్టర్ని. డాక్టర్ అయింది మా వాడిని లవ్ చేశా. మా వాడి గురించి అంతా తెలుసా నీకు? పూర్తిగా తెలీదు, మీరు చెప్పండి. మా వాడి గురించి చెప్పాలంటే చాట భారతం అంత ఉంది. వాడు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే అది చేస్తాడు. 13 ఏళ్ల క్రితమే ఆడి వల్ల ఇల్లు, గొడ్డు, గోద అన్ని వదులుకుని పారిపోవాల్సి వచ్చింది. చెప్పాలమ్మా, ఈ రోజు కాదు రేపేం తెలుస్తుంది వాళ్ళకి. ఏ ఊరు? అదేనమ్మా, పిచ్చేశ్వరపురం అని హనుమండ పక్కనే ఉంది, చిత్తూరు జిల్లా. చిన్న ముద్దు పేరు కూడా చెప్పాడు నీకు. చిన్నయ్య. హలో హలో. సార్, ఈ రోజు అమ్మాయిని లేపేస్తున్నాం. నీ పేరేంటి? రవిచందర్. కొడక్క, సితార్ వాయించుకునే వాడి పేరు పెట్టుకుని అమ్మాయిని చంపడానికి బయలుదేరావు. నువ్వు అమ్మాయిని చంపుతావా, సితార్ వాయిస్తావా? డైరెక్ట్ గా చంపాలనుకుంటే ఎప్పుడు చంపుండేవాళ్ళు. మీరేమన్నారు? మర్డర్ లీడ్ ఎట్టి పరిస్థితుల్లో మీ మీదకి రాకూడదన్నారు. మర్డర్ ప్రీ ప్లాన్ గా కనపడకూడదన్నారు. అందుకే రెక్కి వేశాం, ఫాలో చేశాం. ఫెయిల్ అయ్యాం. వాడెవడో అమ్మాయిని అంటి పెట్టుకుని ఉన్నాడని మీకు ఆల్రెడీ చెప్పాను. వాడు పెద్ద జాదుగాడు. వాడే లేకుంటే ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళం. వాడు ఇప్పుడు ఆ అమ్మాయితో లేడు. నేను ప్లాన్ చేసి అమ్మాయిని ఏరియా కప్పేస్తున్నా. అమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. మా కొడుకు తరపున మేము క్షమాపణ కోరుతున్నాం. ఎవరు మీ కొడుకు? మా వాడు అప్పుడప్పుడు నిన్ను దూరం నుండి చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఏంట్రా అని అడిగాను. ప్రేమిస్తున్నాను నాన్న అన్నాడు. ఈ రోజు ఎవరో అబ్బాయి మా కొడుకును చావబాదాడమ్మా. నా కొడుకు ఒంటి నిండా దెబ్బలతో వైద్యం చేయించుకోవడానికి కూడా బయటికి రావడానికి భయపడుతున్నాడమ్మా. మీ అబ్బాయి ఉన్న చోటికి నన్ను తీసుకెళ్ళండి. నా వల్లే ఇదంతా జరిగింది. పదండి, కారెక్కండి. సరే అమ్మా. ఆవిడే అలేఖ్య మేడం. ఫామ్ హౌస్ లో వీడియో తీసింది మనం చంపాలనుకుంటున్న అమ్మాయిని కాపాడుతుంది ఒక్కడే. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నా అన్న మాటలు నమ్మి నేను బయలుదేరాను రా. వెలబుద్ధి కాదా, ఆలోచించా. ఆ రోజు నిన్ను పట్టుకున్నప్పుడు నీ వీపు దగ్గర నాకేదో తగిలిందిరా. ఇక్కడ ఏం పెట్టుకొని తిరుగుతారా? చూపించరా. ఎక్స్పెక్ట్ చేశారా? ప్రేమించినోడు గన్ను ప్యాంట్లో దొక్కుని తిరుగుతారా? చంపేస్తావురా అమ్మాయిని? ఆ అమ్మాయినే కాదురా, నిన్ను చంపేస్తాం. నువ్వు ఇక్కడికి రావాలనే రా నీకు అడ్రస్ చెప్పింది.
అమ్మా, నా కొడుకును చంపేస్తున్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాతోనే ఉండు. నాతోనే ఉండు, చచ్చిపోతావు. అమ్మాయిని ఎందుకు పిలిచావు? కంగారు పడుకో, భయపడకు, నేనున్నా. ఎందుకు భయపడుతున్నావు? అలేఖ్యా, అలేఖ్యా, దాన్ని పట్టుకోండి రా. నీ వల్ల నేను ఎంత నష్టపోయినా తెలుసా? అలేఖ్యా, మెయిన్ రోడ్కి ఎలా వెళ్ళాలి? అటెల్లమ్మా. మెయిన్ రోడ్ ఎటు? చెప్పేస్తాడు కాబట్టి. ఆగు, ఆగు, ఆగు. లేరా, నాటకాలు ఆడించాలు. లే. నాటకాలు ఆడుతోంది అతను కాదు, నువ్వు. నేను నాటకాలు ఆడడం? నువ్వెవరూ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరిని? ఇంకా తెలియనట్టు నటించుకో. నువ్వు చిన్నప్పటి చిన్నవని నాకు తెలుసు. నువ్వు చిన్ని? నేనెవరో తెలిసే వెతుక్కుంటూ వచ్చావు. నేను ప్రేమలో పడేసుకున్నావు. ఇంకొకడు ప్రేమిస్తున్నాడని తెలిసి చంపేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు కాదు, నువ్వెవరో తెలియక ప్రేమించాను. నిన్నెప్పటికీ ప్రేమించను. సమస్య అది కాదు, వాడిని నేను చంపాలని చూస్తున్నాడు. కథలు చెప్పొద్దు. కథలు చెప్పడం నీకు చిన్నప్పటి నుంచి అలవాటు. నీ వల్ల చాలా నష్టపోయాను. నా కుటుంబానికి దూరం అయ్యాను. నా తల్లి ఎన్నో బాధలు అనుభవించింది. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు. పిల్ల సచ్చిందా? మిస్ అయింది నాన్న. ఒక్కడెవడో అడ్డుకున్నాడు. ఎవడ్రాడు? నువ్వు ఎవరో తెలియనప్పుడే నీకోసం ఇంత చేశాను. నువ్వు ఆ అమ్మాయిని తెలిసాక ఎందుకు ఊరుకుంటాను? ప్రాణం ఇచ్చైనా నేను కాపాడుకుంటాను.